రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సుబ్బారావు గారి దగ్గర అయితే ఉన్నాం. మనం ఆల్రెడీ సుబ్బారావు గారితో లేటెస్ట్ వెరైటీ చాలా వీడియోలు చేసాం. ఈ రోజు మరి కొత్త వంగడాన్ని అయితే మాత్రం మనకైతే తీసుకొచ్చారు. ఆ వెరైటీ గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, సుబ్బారావు గారు మీరు చేసిన వీడియోలు అయితే మాత్రం రైతులకి ఇప్పటికి కూడా ఎంతో మంది రైతులకి ఏమవుతుంది ఎక్కువ దిగుబడులు సాధించిన వెరైటీలే మీరు తీసుకొచ్చిన వెరైటీలు అన్ని కూడా. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కొత్త వెరైటీ అయితే రైతులకు పరిచయం చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఈ వెరైటీ పేరేంటి, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇటు దిగుబడులు ఏంటి, పూర్తి సమాచారం కొంచెం చెప్పండి. ఈ వెరైటీ వచ్చి వేరా 10 అండి. ఓకే, వేరా 10 ఇది వచ్చేసరికి వంబన్ అండి, తమిళనాడు వెరైటీ. తమిళనాడు వెరైటీ. మేమైతే గుంటూరు అండి వాసవి సీడ్స్. ఓకే, వాసవి సీడ్స్ వారి దగ్గర తీసుకున్నాము. ఓకే, లాస్ట్ టైం కొంచెం ట్రయల్స్ లో చూసినప్పుడు చూసాము, బాగుంది, దిగుబడి బాగా వస్తుంది, పై రైట్ పెరుగుతుంది, మిషన్ కటింగ్ హార్వెస్టింగ్ బాగుంటుందని చెప్పి ఈ వెరైటీని తీసుకున్నామండి. ఓకే, ఇదే వెరైటీ ఇప్పుడు 22 ఎకరాలు వేసామండి. మేము ఇచ్చేది వచ్చేసరికి మీకు 22 ఎకరాలండి. 22 ఎకరాలండి. ఓకే, వేరా 10 దీని పేరు. వేరా 10. అవునండి. ఇప్పుడు మనం చూసారు ఆల్రెడీ మార్కెట్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. అవును. ప్రత్యేకంగా ఆడితో పోల్చి చూస్తే దీంట్లో మంచి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? మంచి క్వశ్చన్ అండి. ఈ వేరా 10 అనేది పైరు హైట్ పెరుగుతుంది. ఓకే, మెయిన్ ఏంటంటే సన్న చీలికాకండి. ఓకే, సన్న చీలికాకు పూత బాగా దర్శనంగా ఉంటుంది. మనం చేసే ప్రతి మందు మొక్కకు ఉపయోగపడుతుందండి. ఓకే, ఆకు సన్న చీలికాకు ఉండటం వల్ల మనం వేసిన మందులు కరెక్ట్ గా మొక్క మీద ఫ్లవరింగ్ పడతాం, పూతల పురుగుంటాం, అట్లా ఉండదండి. ఓకే, గింజ వచ్చేసరికి సాదా రకం అండి ఇది. ఓకే, సాదా వెరైటీ. ఈ వెరైటీ వచ్చేసరికి సాదా వెరైటీ. ఓకే, గింజ దర్శనంగా ఉంటాము, ప్లస్ తరక శాతం ఉండదండి ఈ వెరైటీలో. తరక ఉండదు. ఎన్ని పోతలు పోస్తుంది సార్ ఇది? 2 కాపులు వస్తుందండి. 2 కాపులు. ఈ క్రాప్ వయసు వచ్చేసరికి సుమారు 40-45 రోజులు అవుతుంది. ఓకే. ఇప్పుడు సార్ మనం చూస్తున్నట్టయితే రెండు పూతలు పడతాయి అంటున్నారు. ఇంచుమించు మనం చూస్తున్నట్టయితే పైరు కూడా 3 అడుగులు అయితే ఉంది. అవును, ఖచ్చితంగా ఉంటుందండి. 2.5-3 అడుగులు ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనం సార్ దీని యొక్క వెరైటీ వచ్చేసరికి సాదా వెరైటీ. అవునండి, సాదా పాలిష్. ఓకే, గింజ సైజ్ ఎలా ఉంటుంది? గింజ సైజ్ బాగా లావు ఉంటుందండి. ఓకే, ఉంటుంది. రెండోసారి కూడా మళ్ళీ ఫ్లవరింగ్ త్వరగా రావడం, ఫస్ట్ కాపు సెట్ అవ్వడం, త్వరగా ఫ్లవరింగ్ రావడం. ఓకే, మళ్ళీ వచ్చే తలకాపు కూడా గింజ సైజ్ ఉంటుందండి. ఓకే, అందువల్ల దీంట్లో తరక రాదు, ప్లస్ దిగుబడి గణనీయంగా పెరిగింది, గింజ సైజ్ లా ఉంటుందండి. దాని వల్ల మార్కెట్ రేట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. పంట కాలం ఎన్ని రోజులు సార్ ఇది? 80 రోజులు అండి. 80 రోజులు. అండి. ఓకే. ఇప్పుడు ఈ వాసవి సీడ్స్ వాళ్ళు వేరా 10. అవునండి, వేరా 10 వెరైటీ. ఇదైతే 22 ఎకరాల్లో మీరు ఆల్రెడీ సాగు చేశారు. ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు ఈ వెరైటీ? ఇది నెక్స్ట్ 2వ సంవత్సరం అండి. ఇది 2వ సంవత్సరం. ఆల్రెడీ పోయిన సంవత్సరం సాగు చేశారు. పోయిన సంవత్సరం వేసాము అంటే అప్పుడు ఆ సంవత్సరం 2.5 ఎకరాలు వేసాము. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బాగుంది, దిగుబడి బాగుంది, తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకుంటుంది, పల్లాకు తెగులు లేదు. ఓకే. అందుకోసం ఈ సంవత్సరం ఎక్కువగా దీన్ని వేసామండి. 22 ఎకరాలు వేసాము. ఓకే. పల్లాక్ అంటే వచ్చింది సార్. ఇప్పుడు మనం చూస్తే మేజర్ గా నేను చూస్తే అసలు పైర్లు ఎక్కడ కూడా ఒక్క మొక్క పడతలేదు. చాలా వెరైటీలు అంటే ఎక్కడ ఒక్క మొక్క అర మొక్క అని కాబట్టి ఇది కొత్తగా వచ్చిన వెరైటీ కాబట్టి రెసిస్టెన్స్ పవర్ ఉండడం వల్ల కానీ వాతావరణానికి వదలం బట్టి కానీ పల్లాక్ అనేది లేదండి ఈ వెరైటీలో. ఓకే. మనం ఇంకోటి సార్, ఇది కాపు ఎలాంటి కాపు కాస్తుంది? కాపు మంచి చిక్కదనండి. 40 days నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. 60 days అయిపోతుంది. మళ్ళీ రెండో కాపు 60 days కి ఫ్లవరింగ్ రావడం, మళ్ళీ కాపు కాయడం త్వరగా సెట్ అవుతుంది. పూత పిందె త్వరగా సెట్ అవుతుంది ఈ వెరైటీలో. అందువల్ల నీకు 80 రోజులకు వచ్చినా 60 రోజుల నుంచి మళ్ళీ రెండో కాపు రావడం, మళ్ళీ కాయ సైజు రావడం, కింద దిగుబడి అన్ని బాగుంటాయండి ఈ వెరైటీలో. ఓకే. ఇప్పుడు ఇది చెట్టు చేత తీగ చేత సార్? చెట్టేనండి, చెట్టు జాతేనండి. అంటే హార్వెస్టింగ్ 100% ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా చేసుకోవచ్చు. పైరు 2.5 నుంచి 3 అడుగులు పెరుగుతుంది. మొక్క బాగా దడసరంగా ఉంటుంది, గింజ సైజు బాగా వచ్చింది, తరక శాతం అనేది ఉండదండి, పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకునేది. ఓకే సార్. ఏ టయాలకు అనువు ఈ వెరైటీ? అంటే మేము యాక్చువల్ గా నవంబర్ లో వేస్తారండి మా ఏరియా అందరు ఎక్కువగా. మేము మళ్ళీ నెక్స్ట్ టైం మొక్కజొన్న వేయాలని చెప్పి ఇది వచ్చేసరికి 1 నెల ముందలే పెట్టాం. ఓకే. గత సంవత్సరం నవంబర్ లో వేసిన సీడ్ ఉంది మీ దగ్గర? అవునండి, అదే సీడ్ మళ్ళీ మేము వాడేవండి ఇప్పుడు. ఓకే. ఓకే. అంటే మీరు ట్రయల్ కూడా చూసారు రైతులకు ఇచ్చే ముందు ఎట్టా పని మేము చూసినాకే మళ్ళీ ఈ సంవత్సరం రైతులకు ఇవ్వడం కానీ, రైతులు తీసుకెళ్ళడం మళ్ళీ అందరూ. అంటే యాక్చువల్ గా ఇది వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ లో పెడతాడు మాకు. ఓకే. మేము మళ్ళీ మొక్కజొన్న వేయాలని ఆలోచనతో 1 నెల ముందలు పెట్టామండి. ఇప్పుడు ఈ పైరు వయసు వచ్చేసరికి సుమారు 45-46 రోజులు అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ కావాలంటే రైతులకి లూజ్ లా ఇస్తారా, లేకపోతే వాసవి సీడ్స్ కంపెనీ నుంచి? వాసవి సీడ్స్ కంపెనీ పరంగా 4 కేజీల ప్యాకింగ్ అండి. అది 4 కేజీల ప్యాకెట్ లో మీకు కావాలంటే ఈ నెంబర్ ఫోన్ చేస్తే, కింద ఇచ్చే నెంబర్ ఫోన్ చేస్తే మీరు పంపించేస్తారు. అవునండి. సుబ్బారావు గారు, ఓకే. ఓవరాల్ మీరు చూస్తున్నట్టు ఇప్పుడు మనం 45 రోజుల స్టేజ్ లో ఉంది పైరు. ఇప్పుడు చూస్తే చాలా హైట్ ఇప్పుడే ఇలా ఉంది, పోత కూడా బాగుంది. మనం చూస్తున్నట్టయితే నాకైతే పంట అయితే నేను చాలా మినుము పంటలు చూసాను. ఈ సంవత్సరం అకాల వర్షాల్లో కూడా ఇది తట్టుకుని నిలబడింది అంటే కూడా మంచిగా అనిపిస్తుంది. మీరు అసలు ఫస్ట్ నుంచి యాజమాన్య పద్ధతులు ఎలా చేశారు దీనికి? యాజమాన్యం అంటే లేదండి, వాతావరణ అనుకూలతలు. పైరు మనం ఆశాజనకంగా ఉండాలంటే వాతావరణ అనుకూలత ఉండాలి మెయిన్. అయితే ఈ వర్షాలు తట్టుకోవడం కోసం చెప్పి ఈ సంవత్సరం మేము
లాస్ట్ టైం 2 సార్లు కూడా ఓకే నానో యూరియా ప్లస్ నానో డిఏపి ఒకసారి స్ప్రేయింగ్ చేసాము, ఒకసారి హ్యూమిక్ యాసిడ్ స్ప్రే చేసామండి. ఓకే దానివల్ల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మొక్క డ్యామేజ్ కాకుండా పైరు నిలబడిందండి మాకు. ఓకే అదండి పురుగు అంటే సహజ ఎప్పుడు ఏది అవసరం అయితే అది మందులు వాడుతుంటాం అనుకోండి. ఓకే యాజమాన్య పెట్టుబడి కూడా దీనికి ఎక్కువ పెట్టుబడి అవుతాండి. ఓకే 40 రోజులు ఫ్లవరింగ్ వచ్చింది, కాపు తొందరగా సెట్ అయింది కాబట్టి ఎక్కువ మందులు వాడాల్సిన పని లేదు. ఓకే ఆకు సన్న చీలి కాకుండా వల్ల మనం వేసే ప్రతి మందు ఉపయోగపడుతుంది కాబట్టి మందులు కూడా ఎక్కువ వాడాల్సిన పని లేదండి. ఓకే మందులు కూడా తక్కువ పడతాయి. అవునండి పాలిష్ రకాలకి దీనికి వస్తే చాలా తేడా వస్తుంది. ఓకే వేరే వెరైటీలకి దీనికి పోలిస్తే రైతులకు ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ చాలా వెరైటీలు వేసారు కాబట్టి. అంటే ఒకటండి పాలిష్ రకం వస్తే ఏం జరుగుతుందంటే అది 90 నుంచి 100 రోజులు ఉంటుంది. దానివల్ల మందులు ఎక్కువ వాడతాము. పాలిష్ రకానికి కొంచెం పేరు బంక బోర్డు తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల స్ప్రేయింగ్లు ఎక్కువ వాడతాం, స్ప్రేయింగ్లు ఎక్కువ వాడే కొంచెం ఖర్చు పెరగడం అట్లా ఉంటాయండి. మేము ఎప్పుడు మాక్సిమం సాదా వెరైటీనే ఎక్కువ వేస్తామండి. సాదా వెరైటీ మీరు ఎక్కువ వేస్తారు. వాటిలో ఈ వేరా 10 అనే వెరైటీ లాస్ట్ ఇయర్ వేసాం, చూసాం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ అదే పొలం 22 ఎకరాలు వేసామండి. వాసవి సీడ్స్ వాసవి సీడ్స్ వాళ్ళ వేరా. ఓకే వాసవి సీడ్స్ వాళ్ళు వేరా అయితే మాత్రం మీకు బాగుంది అంటారు. ఇప్పుడు మనం చూస్తాం కదా ఈ వాసవి సీడ్స్ వాళ్ళకి వేరా 10 అయితే మాత్రం రైతులకి అయితే మాత్రం మంచి దిగుబడి వచ్చింది అనేది చెప్తారు. సుమారు ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు మాదిరి? అంటే ఒకటండి ఎన్ని క్వింటాలు వచ్చేది అనేది మన చేతిలో ఉన్నదండి. యాజమాన్య పరిస్థితులు వాతావరణ కొరతను బట్టి 8 నుంచి 10 క్వింటాల్ దాకా 8 నుంచి 10 క్వింటాలు. ఇప్పుడు మనం ఏదో ఒక్కొక్కరు చెబుతారు 12-13 క్వింటాలు అంటారు కానీ వాతావరణం ఇప్పుడు ఒకళ్ళిద్దరు 12 క్వింటాల్ అయింది లెక్క కదండి. యావరేజ్ రైతు 10 క్వింటాల్ అయినా 8 క్వింటాల్ అయినా రైతు ఎకరానికి ఎంత లబ్ధి పొందాడు అనేది రైతుకు కావాలి కానండి. 12 అయినా 10 అయినా అనేది కాదండి. 12-10 అనేది ఏంటంటే 1 ఎకరం 2 ఎకరాలు వేసిన రైతు యాజమాన్యానికి వాతావరణ అనుకూలం బట్టి అవుతుంది. సీడ్ అయితే మంచి సీడ్ అండి, సీడ్ లో దమ్ము ఉంది. మాక్సిమం 8-10 క్వింటాలు ఖచ్చితంగా అవుతాయండి. ఓకే 8-10 క్వింటాలు అయితే మాత్రం ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు మనం చూస్తాం కదా ఇదైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ లో అయినా సరే మనం అమ్మే విత్తనాలన్నీ కూడా లూజ్ అయితే దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో. కానీ ఇప్పుడు వాసవి సీడ్స్ వాళ్ళు వేరా 10 అనేటువంటి ప్యాకింగ్ సీడ్ అయితే మాత్రం అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఈ ఆల్రెడీ గత సంవత్సరం పండించిన అయితే ఇప్పుడైతే మళ్ళీ ట్రయల్ రన్స్ లో కూడా 22 ఎకరాలు అయితే మాత్రం వేశారు. ఇదైతే మీరు వీడియోలో చూస్తే 45 రోజుల దశలో ఉంది. మనం అయితే మాత్రం ఈ వాసవి సీడ్స్ వేరా 10 అయితే మాత్రం లైవ్ లో కూడా చూసాం, చాలా బాగుంది. అలాగే సుబ్బారావు గారు కూడా ఈ విత్తనాలను అయితే వేసి మంచి దిగుబడులు అయితే సాధించారని చెప్పారు కదా. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏదన్నా తోడుగా.